నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇంకో 3 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరం వస్తే మాకు ఇది చేంజ్ చేసుకోవాలి అనేసి కొంతమందికి రెజల్యూషన్స్లో చేంజ్ చేసుకోవాలి అనేసి ఉంటుంది. అండ్ అట్లనే ఈ ఇయర్ ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళని అడిగి వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? యాక్చువల్లీ పెద్ద ప్లానింగ్స్ ఏం లేవు. యాజ్ యూ సీ ఐమ్ న్యూ మామ్, సో పాపతోనే వీల్ ఎంజాయ్ అట్ హోమ్, అంతే. కేక్ కటింగ్, చిన్న గ్యాదరింగ్. రెజల్యూషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? రెజల్యూషన్సా? మేబీ కొంచెం యాంగర్ కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్. దాట్స్ ఇట్. పేరు హారిక. ఓకే, న్యూ ఇయర్ రిజల్ట్ ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నావు? ఏం లేదు, తిని పడుకోబోతున్నాను అంతే. ఏం లేదా పార్టీలు, బయట ఫ్రెండ్స్తో కేక్ కటింగ్స్? ఏం లేవు ఈసారి, ఏం లేవు అంతే. రెజల్యూషన్స్ కూడా ఏం లేవు. ఎవ్రీ ఇయర్ ఉండే, ఇయర్ నుంచి లేవు. అదే రెజల్యూషన్. ఈ 31st ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? దిస్ 31st మా పాపతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. న్యూ బోర్న్ కాబట్టి యాక్చువల్లీ ఒక బిగ్ వెకేషన్కి వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాం పాపతో, అంతే. ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు డిసెంబర్ 31st? ఏమేం ప్లానింగ్స్ ఉన్నాయి ఒకసారి? No plannings right now. ఎందుకండి? Planning. ఇంకేం ప్లాన్ చేసుకోలేదా, లేదంటే లేదు, not ప్లాన్ planned. చేస్తున్నారా ఇంకా? Not planned anything yet. Need to plan now. సో ఎంజాయ్ చేయరా న్యూ ఇయర్ కి? Yeah, sure I will, but not planned yet. అండ్ ఈ ఇయర్ రెజల్యూషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? No resolutions right now. Like I will go with the flow, not with planned ones. ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? 2024 ఇయర్లో చేసినటువంటి చాలా హార్డ్ వర్క్కి 2024 31st రోజు చిల్ కావడానికి మేమంతా ఫ్రెండ్స్తో గోవాకి వెళ్దాం అనుకున్నాం. కానీ ప్రోగ్రామ్స్ చేంజ్ అయినాయి కొన్ని అనివార్య కారణాల వల్ల. నాకు మ్యారీడ్, మా వైఫ్ 31st రోజు బర్త్డే ఉండడం వల్ల ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుని ఇక్కడే చేసుకుంటున్నాం సెలబ్రేషన్స్. రెజల్యూషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే మనం చెడు అలవాట్లు ఏమైనా ఉంటే దూరం చేసుకుంటూ మంచి అలవాట్లకి 2025కి నాంది పలుకుతూ ఎకనామికల్ పొజిషన్ని పెంచుకోవాలని చూస్తున్నాం. ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? న్యూ ఇయర్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఒక గుడ్ స్టార్ట్. సో ఈ ఇయర్ మనం ఏమేమి ఎక్కడెక్కడ మనకు మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, ఒకసారి అనాలిసిస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతాం జనరల్లీ. సో అట్లా చేసుకునే టైం వచ్చింది ఇప్పుడు అందరికీ. సో ఫ్రెండ్స్తో ఎక్కడికైనా ట్రిప్పులు అలాంటివి ఏమైనా ప్లాన్ ట్రిప్ చేసుకున్నారా? లేదు, కానీ మేము తాజ్ డెక్కని వెళ్తున్నాం. అక్కడ న్యూ ఇయర్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం. అది కాకుండా మాకు ఫుడ్ బిజినెస్లు కూడా ఉన్నాయి. ఎంతమంది సార్ ఫ్రెండ్స్ మీరు? మేమా ముచ్చటగా ముగ్గురం. ముచ్చటగా ముగ్గురు మంచిగా థర్స్డేకి చిల్ అవ్వడానికి వెళ్తారు. చిల్. యా. అండ్ రిజల్యూషన్స్ ఏంటి? ఫ్యాట్ లాస్ అనుకుంటున్నాం, ఫ్యాట్ లాస్ అవ్వాలని. అవుతాం కూడా. సో దాన్ని గోల్గా పెట్టుకున్నారా? 25 లో 3 నెలల్లో ఖచ్చితంగా మరి 6 ప్యాక్లు రాకపోయినా బొజ్జాన్ని తగ్గించాలని. అదే. ట్రిప్కి ఏమైనా వెళ్తున్నారా? గోయింగ్ బ్యాక్ టు హోమ్. అంతేనా? అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా, ఎక్కడన్నా గోవా అలాంటివి? లేదు, ఏం లేదా? సో రిజల్యూషన్స్ ఏమి ఉండబోతున్నాయి? నో రెజల్యూషన్స్. అంతేనా? ఏదైనా ఇది చేంజ్ చేసుకోవాలి నేను అనేసి ఏం లేదు? మీ ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళబోతున్నారు? న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏమున్నాయి? మేమంతా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. సో రిజల్యూషన్స్ ఏమి ఉండబోతున్నాయి? రెజల్యూషన్స్ ఎలాగో ఏం తీసుకున్నా ఏం చేయం కాబట్టి వేస్ట్. అవన్నీ వేస్ట్. తీసుకున్నా అవి మళ్ళీ మధ్యలో బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయ్యే వాటిని రెజల్యూషన్స్ అంటాం. సో వీఆర్ నాట్ టేకింగ్. సో ఎంతమంది వెళ్తున్నారు మీరు న్యూ ఇయర్ ప్లానింగ్స్? ఒక ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఒక 10-12 మంది దాకా వెళ్తాం. మీ ఫోన్ నెంబర్ ఇస్తే మిమ్మల్ని కూడా పిలుస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సెలబ్రేట్ చేయబోతున్నారు, ఎలా ఎంజాయ్? నేను బెంగళూరు వెళ్ళిపోతా, వాడు ఢిల్లీ వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది. ఎవడెక్కడ ఉంటాను తెలీదు. అప్పుడు ప్లానింగ్స్ ఏం చేసుకోలేదా? ఆ రోజు ఎవడొకడు పిలుస్తాడు బెంగళూరు వెళ్తే, అక్కడ వాళ్ళతో. బెంగళూరులో ఇంకా ఏం లేదు, మా ఎంజీ రోడ్ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అంతే. ఇంకా 31st కి రెజల్యూషన్స్ ఏం ఉండబోతున్నాయి? ఏం చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు? నాకు ఇవన్నీ అవ్వని తెలుసు, అందుకని ఏం అనుకోవట్లేదు. సో గో విత్ ఫ్లోనా అంతే. ఏం లేదు, మా పెద్ద రిజల్యూషన్స్ అంతే, నార్మల్. జస్ట్ రామ్ గోపాల్ వర్మని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎందుకండి అంత? చెప్తాడు కదా, మనం ఏంటనుకున్నా ఎవ్రీ ఇయర్ అంతే ఉంటుంది అని చెప్పి తెలుసు కదా, మనకి అలానే ఉంటుంది అని చెప్పి. సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? మీ రెజల్యూషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆ టైంకి ఎలా అనిపిస్తారు అంతే. ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? అన్ఎక్స్పెక్టెడ్గా ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది. సో జర్నీలోనే ఉంటాను. జర్నీలోనే ఉంటారు. ఎలా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారు? ఎంతమంది ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నేనైతే ఇంట్లోనే పడుకుంటున్నా బేసిక్గా.
అదే అది ఎందుకు అట్లా? షిఫ్ట్ లేట్గా ఎండ్ అవుతుంది. సో ఆ రోజు మీకు హాలిడే పెట్టుకోండి అంటే ఇయర్లీ వన్సే కదా. సో సిక్ లీవ్స్ అన్నీ అయిపోయాయి అనమాట ముందు. సో అందుకని సో న్యూ ఇయర్ వస్తుంది కదా, ఒక 1 డే అట్లా అడ్జస్ట్ చేసుకొని ఆ రోజు ఏం ప్లానింగ్స్ ఏం చేసుకోలేదా మీరు? పెద్దగా ఏం చేసుకోలేదు. అంటే నెక్స్ట్ డే ఎలాగో హాలిడే ఉంది. సో పడుకొని లేచి జస్ట్ హ్యావ్ అ రిలాక్సింగ్ డే అండ్ దెన్ గెట్ బ్యాక్ టు వర్క్. అండ్ రెజల్యూషన్స్ ఎలా ఉండబోతున్నాయి? బేసిక్గా పెద్ద ఏం అనుకోలేదు. ఐ వాంట్ టు రన్ 10K దిస్ ఇయర్ అండ్ పర్చేస్ అ బైక్. చూద్దాం, అయితే అయింది. న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ऐसा कुछ खास प्लान है नहीं. फ्रेंड्स लोगों के साथ मे बी फॉर द पार्टीज गोइंग टू द पब मे बी that could be అండ్ possible. రెజల్యూషన్స్ ఏం చేంజ్ చేసుకోవాలి? Resolution as usual everyone says regarding shaping up the body and all those. So maybe going to the gym and all those things. న్యూ ఇయర్ వస్తుంది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి? ప్రాబ్లం ఏమైనా లైవ్ బ్యాండ్ కానీ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి సెలబ్రేట్. ఫుడ్ అంటే కామన్గా తినేదే కదా, సో ఏమైనా లైవ్ బ్యాండ్ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం పీస్ఫుల్ టైం బుక్ స్పెండ్ చేస్తారు. చేసుకున్నారు మరి టికెట్స్? 1 వీక్ 10 days ముందు నుంచి కూడా బుక్ చేసుకుంటారు కదా? అవును చేసుకుంటారు, కానీ మేము చేసుకోలేదా? ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్స్ ఉంటాయి కదా, సో అంతా కోవిడ్ ఫ్లో అంతే. అంతే ఎగ్జాక్ట్లీ. సో రెజల్యూషన్స్ ఏమి ఉండబోతున్నాయి? రెజల్యూషన్స్ అంటే ఇప్పుడు ఉన్నవే, ఇంకా మరి కొత్త రెజల్యూషన్ జాబ్ మారాలనుకుంటున్నారా? అంటే ఏమైనా ఒక స్టెప్ గ్రో అవ్వాలనుకుంటాం కదా, ఇంకా అంతే. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏమి ఉండబోతున్నాయి? రెజల్యూషన్ ఇంకా ప్లాన్ చేయలేదు, పబ్ ఒకటే ప్లాన్ చేసాం. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 15 మెంబర్స్. న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి మ్యామ్? ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నారు ఈ న్యూ ఇయర్కి? యాక్చువల్లీ ఏమీ ప్లాన్ చేయలేదు, ఇంకా ఏమీ ఆలోచించలేదు. బట్ యా, వాట్ ఎవర్ కమ్స్ అవర్ వే, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, I think we'll go there and have fun. I think most important what I look for is to spend time with my family. And then I have a little one, I have a 5-year-old, and then I'll see how ఫ్యామిలీ తోనే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాము. రెజల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా? Resolution to stay fit, to stay healthy. I got into it a little bit this year of staying fit and healthy. So I think I'll do more. I think I have to first stop eating street food. That will be hard. I think a resolution that I'll probably break very soon. But yeah. న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? సో ఫ్యామిలీతోనా లేదంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారా? ఫ్యామిలీతోనేనండి చేసేది. అవును, ఫ్యామిలీతోనే చేసేది ప్లానింగ్. ఓకే, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? బయటికి ఎక్కడికైనా వెళ్తారా లేదంటే ఇంట్లోనేనా? ఇంట్లోనే, ఎందుకంటే చిన్నవాడు ఉన్నాడు మాకు. అయితే వి ఆర్ గోయింగ్ టు సిట్ అట్ హోమ్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అక్కడే ఉంటాం. రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? వెయిట్ లాస్ బిగ్గెస్ట్ రెజల్యూషన్. అంతే, దానికన్నా ఇంకేం లేదు. దానికి మించి ఏం లేదు. దాని మించి ఏం లేదు. ఇంకా ప్లానింగ్స్ ఏంటిది? ఓయే బుక్ చేసిండు. ఓయే బుక్ చేశాడు. మీరు అందరూ సో రెజల్యూషన్స్ ఏమి ఉండబోతున్నాయి? ఫస్ట్ జిమ్. తాగడం మనకు అలవాట్లేదు. జిమ్ అలవాటు చేసుకుందాం అనుకో. తాగడం అలవాటు చేసుకోవడం ఒక రెజల్యూషన్ ఉండబోతున్నాయి. ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఎంతమంది ఫ్రెండ్స్? ఎంతమంది? మాలేసుకున్నాడు. ప్రతి ఇయర్ బాగా తప్పదాగేటోళ్ళం ఆ రోజు నైట్. వాడు ఈసారి మాలేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈడొకడున్నా ఈడు తాగడు. ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో. ఎటు ప్లాన్ చేసుకోలేదా ముందు? బయటికి వెళ్దామనా? అంటే అందరూ హ్యాండ్ ఇచ్చారు చాలా. మా తమ్ముడు పాండిచేరి వెళ్ళిపోతున్నాడు. ఏం అనుకోలే, ఇంకేం చేసేది లేదు. ఆ టైంలో ఒక చిన్న కేక్ కట్ చేసుకొని చెరుకోటి తినిపించుకొని ఒక బీర్ దాగి పడుకోవడం. వాళ్ళకి ఫోన్లు చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి. అది కామన్ కదా. అండ్ రెజల్యూషన్స్ ఏమి ఉండబోతున్నాయి? జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎవరికన్నా అదే ఉంటుంది కదా. అంటే మందు మానేద్దాం, సిగరెట్ మానేద్దాం అంటే ఏ పనులు కావు. అండ్ మీరు? రెజల్యూషన్స్ అయితే యాక్చువల్లీ జిమ్ చేసే వాళ్ళం. సో మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల ఆపేస్తాం. మళ్ళీ జిమ్ కంటిన్యూ అవ్వాలి. న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి? మీరేమన్నా డిసైడ్ అయ్యారా? సేమ్ అంతే. నైట్ అవుట్ కి పోవచ్చు. నైట్ అవుట్ కెన్ టర్న్ అవుట్ టు బి సో వైల్డ్ ఆల్సో. చెప్పలేం, అన్ఎక్స్పెక్టెడ్ చాలా జరిగినాయి అలాంటివి. ఒకసారి ఏంటి తాగేసి, అంటే ఈ నగరానికి ఏమైంది సినిమా కాపీ కొట్టట్లేదు కానీ, తాగేసి కార్ తీసి కామారెడ్డి సైడ్ అటు తిరిగేసి ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చాం. అన్ప్లాన్ నైట్ మొత్తం. యూజువల్గా అవుతాయి. ఈ న్యూ ఇయర్ కదా, ఇంకా ఏమైనా వైల్డ్ కూడా అవ్వచ్చు చెప్పలేదు.
సో న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి? ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? New Year plan, we live in a PG nearby, so under friends kalsi, maybe on the terrace, we'll just party, cards and everything. Yeah. రెజల్యూషన్స్ ఏం లేవా? No, I don't believe in resolutions because it is like a very, like it's very strict, you know. I just believe in enjoying life, and wherever it takes you next year, you go there. That's it. థ్యాంక్ యూ. హ్యాపీ Thank you. Happy New Year. థ్యాంక్